రేడియో, టీవీ, పాడ్కాస్ట్, యూట్యూబ్, మీమ్స్, రీడింగ్ ఎ బుక్. సినిమా. నేను హాయ్ నాన్న నాని కోసం చూడాలా, నాన్న కోసం చూడాలా, పాప కోసం చూడాలా? మంచి సినిమా కోసం. What do you call your wife? I love you. Anju. What does she call you? Nana. What's your cheap thrill? Yeah. లేను అని తెలిసినప్పుడు ఏం మాట్లాడుతున్నా? సో మన్మధుడి సినిమాలో లాగా ప్రతి మనిషికి మైక్ పెట్టాలి అండర్ ద టేబుల్. ఎక్కువ ఆలోచించకండి. డోంట్ స్ట్రెస్ సో మచ్ ద కిడ్స్. Let them be. Yeah, they'll be fine. హలో నాని గారు. I am so happy. I can't tell you in words. మా మొత్తం ఫ్యామిలీ, మా ఖాందాన్ మీ ఫ్యాన్స్. And I'm sure the whole Telugu people అందరికి లేరు. And my daughter is your biggest fan. Unfortunately, she went to Florida this morning. What's her name? Sanidhi. She's 21. Yeah. My son is also your fan. Okay, what's his name? No, you can't ignore him. Sampreet కూడా hi. మా ఇంట్లో అందరు కలిసి అన్డౌటెడ్లీ గ్యారంటీగా సినిమాకి వెళ్దాము అని అనుకుంటే నాన్నగారు సినిమా అవుతుంది. దిస్ ఇస్ నాట్ బికాస్ యూఆర్ హియర్, అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఫ్యాక్ట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ దట్ వాచ్ మూవీస్. ఐఎమ్ బ్లెస్డ్ అండి దట్ ఐ థింక్ దే రిలేట్ మోర్ దెన్ అ హీరో ఆర్ ఎ స్టార్ కాకుండా మనోడే, మన ఇంట్లో వాడే అని. దట్స్ I got lucky అని చెప్పొచ్చు అంతే. It's not, I don't know why. Is it that you got lucky or is it that you consciously made an effort to do that? I didn't అండి. అంటే నాట్ ఇలా ఫీల్ అవ్వాలి నా గురించి, నా విషయంలో అని మాత్రం అలా ప్లాన్ ఏం లేదు. I'm generally this way. I am me. I think there's something about me which I'm not I can't really behave, even in general also I'm not a very, I don't come with a star vibe or something, not approachable and feeling undadu everkana. Even during shoots and all, when I'm shooting back in Hyderabad or wherever, నేను ఏదైనా ఇంట్లో షూటింగ్ చేస్తున్నా, ఇంట్లో ఎవరైనా పెద్దవాడు ఉంటే దాన్ని నువ్వు ఇట్రా అని చెప్పి తీసుకెళ్ళిపోతారు నా చేయబట్టుకొని. మీ పేరు కూడా that also might be. మీకు న్యాచురల్ స్టార్ అనే ట్యాగ్ ఉన్నా సరే అది మనవాడన్న ఒక ఫీలింగ్ నే ఇస్తుంది. చాలా హంబుల్ బిగినింగ్స్ మీవి. యూ స్టార్టెడ్ ఫ్రమ్, అంటే మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లో మీరు మొదలు పెట్టడం ఒక ఆర్జీగా మొదలెట్టి, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా అట్లా పనిచేసి మెల్లగా సినిమా, మీ ఫస్ట్ సినిమా కూడా ఎంత అంటే అదేదో వీఆర్ సో హ్యాపీ టు సీ హిమ్ అని ఎవ్రీ టైమ్ మీరు స్క్రీన్ మీద కనిపించిన ఒక ఫీలింగ్ ని ఇచ్చారు మీరు. ప్రతి వాళ్ళకి సినిమా ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఒక అవగాహన ఉంటుంది కదా, ఐ వాంట్ టు బీ నోన్ యాజ్ కమర్షియల్ హీరో ఆర్ ఐ వాంట్ టు బీ నోన్ యాజ్ ఏ సంబడి హూ ఇస్ అప్నప్పన్ ఇద్దాము అని. ఒక గ్రాఫ్ మీరు ఏమైనా డిజైన్ చేసుకున్నారా when you got into the media or things just happened? I'm a very major cinema fan. I'm like one of you basically. I love films. అంటే ఏం చేసినా సినిమాలోనే చేద్దామని వెళ్ళాను. అండ్ ఓన్లీ గోల్ వాస్ టు సర్వైవ్ ఇన్ సినిమా. అంటే నేను ఎలాగోలా ఏదో ఒకటి చేసి సినిమాలోనే సర్వైవ్ అవ్వగలిగితే, సినిమా చేస్తూ ఉండగలిగితే అది చాలా అనుకున్నా. సినిమా చేయటం వల్ల నాకు ఇది రావాలని కాదు. అంటే నేను ఇప్పుడు థింగ్స్ డెంట్ వర్క్అవుట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, దాని పేరెంట్స్ నుంచి, ఇంకోళ్ళ నుంచి, అందరి నుంచి ప్రెషర్ ఉంటుందిగా, ఇది చేయి, అది చేయి, ఇంకోటి చేయి. ఐ జస్ట్ వాంటెడ్ ఇట్ టు వర్క్, మీ బీయింగ్ ఏబుల్ టు బీ దేర్ వితౌట్ మిగతా అందరికి చెప్పడానికి రీజన్ గా అయినా సరే, నో ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ అన్నట్టు అంతే. నాట్ టు బీ రీచ్ అ ప్లేస్ ఆర్ బీ అ స్టార్ ఆర్ దిస్ ఫేమ్ కోసం అలా కూడా కాదు. అండ్ ఐ ఎంజాయ్ మై వర్క్ అండి. బట్ ద రీజన్ ఐ థింక్ you feel that when you watch my films is because I am having so much fun doing that. Yeah. Ade translate avutundi, correct. And hearty congratulations on Hi Nana, such a lovely movie. Oka Geetanjali cinema చూసి ఇంటికి వెళ్తే ఎలాంటి ఒక ఫీలింగ్ ఉండిందో మనసులో, నాకైతే Hi Nana చూస్తున్నంత సేపు, చూసి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక హిల్ స్టేషన్ లో ఉన్నట్టు ఒక చల్లదనం, ఒక కామ్నెస్, ఒక సాఫ్ట్నెస్, a warmth that was there. I will come back home with you. You don't leave it at the theater. I don't think Indian cinema లో ఈ రోజున, ఈ ఏజ్ లో ఇట్లాంటి క్యారెక్టర్ చేయాలంటే మీరు తప్ప ఎవరు లేరు నేను అనుకుంటాను. అగైన్ హ్యూజ్ ఫ్యాన్ గా also to be compared to many sets type of films. అదే అందుకనే నేను I was very conscious about it. So screenplay was so beautifully done. చాలా మంది they were mentioning about some lag, but I think that was very much needed unless you won't go into the film mood. Exactly. మనకి ఏమైపోయిందంటే రీసెంట్ గా మనకి ఇన్స్టాగ్రామ్లు, ఈ స్వైప్, ఈ స్క్రోలింగ్లు ఎక్కువైపోయి మన అటెన్షన్స్ మనకి ఇప్పుడు కరెక్ట్గా మీ మాటికి నా మాటికి కట్ చేశాను అనుకోండి ఇంటర్వ్యూ,
then you will not feel the conversation. You will not. There should be those little pauses, chinna ఇప్పుడు Context ఉండట్లేదు. like yeah, now see for example I'm thinking కిందకి చూస్తూ ఆలోచిస్తున్నా and then I'm picking my words, right? అది కూడా ఉంటేనే అందం. ఆడియన్స్ ఆర్ క్లియర్ అండి, ఆడియన్స్ లవ్ ద ఫిల్మ్. ద వన్స్ సమ్ టైమ్స్ ఎవరైతే జడ్జ్ చేయడానికి వెళ్తారో ఫస్ట్ డే మార్నింగ్ షోకి ఎలా ఉందో చూద్దాం అని వెళ్తారో చెప్పడానికి కావాలి. మధ్యలో కాస్త ఇలా రెండు మాటల మధ్యలో చిన్న నవ్వు వచ్చింది అనుకోండి, ఆ నవ్వు ఎందుకు లేక కదా తీసేయచ్చుగా అంటారు. సో ఐఎమ్ సేయింగ్ దట్స్ లైఫ్, దట్స్ హౌ సినిమా షుడ్ బి, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్. లెక్కలు వేసుకొని సినిమా తీయకుండా జెన్యూన్ గా ఒక స్టోరీ చెప్పినప్పుడు మాత్రమే కనెక్షన్ జరుగుతుంది, లేదంటే జరగదండి. అండ్ ద రీజన్ ఇప్పుడు ఇలా మీరు అన్నట్టు స్వీట్ ఫిల్మ్ ఇది ఎలా ఉంటుందో చూడాలి అది ఇది అని అన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆడియన్స్ రోజుకి షోకి పెరిగిపోతున్నారు ఆయన. సో దే ఆర్ ఆల్వేస్, ఈవెన్ యూ కెన్ నాట్, ఈవెన్ ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు స్టాప్ ఇట్ ఆల్సో యూ కాంట్ స్టాప్. వన్స్ యూ మేడ్ అ గ్రేట్ ఫిల్మ్ నోబడీ కెన్, నథింగ్ ఎల్స్ విల్ డిసైడ్, ఇట్స్ ద ఆడియన్స్. అండ్ నేను చిన్నప్పుడు ఐ రిమెంబర్ ఐ యూస్ టు లివ్ నియర్ సత్యం థియేటర్ ఇన్ అమీర్పేట్. ఎవ్రీ ఫ్రైడే ఒక కొత్త సినిమా వచ్చేది. ఎవ్రీ ఫ్రైడేస్ ఫిల్మ్ యూస్ టు బి న్యూ జానర్. వీఆర్ నాట్ ఈవెన్ యాజ్ ఆడియన్స్ ఆర్ బ్యాంక్రప్ట్ ఆఫ్ different that's such a correct word and very appropriate. Yes, that's how we feel. That's exactly how we feel. ఎప్పుడు ఇదే చూడాలా, ఎప్పుడు ఇదే యాక్షన్. అండ్ I love action, but now nobody else is doing it kabatti I am having to stay away from action. So we all have to try different things. Audience should see a love story, should see an action story, should see different coming of age kind of films, slice of life films, all kinds of films kada. Right. No చూడండి, మీరు కావాలంటే నాకు తెలిసి మన వాళ్ళంతా 2-3 ఓవర్ డోస్ చేసేసి ఆడియన్స్ ఒక రోజు చెప్పేస్తారు కాపంటారు యాక్షన్. నేను వెయిట్ చేస్తున్నానండి. I'm so tired of those. When all of them come towards love stories, I want love stories to work back to back and so that everyone will come towards this, then I will go to the action. There are 2 different love stories in this movie. One with your daughter, one with the winner. అసలు రెండు కూడా ఎంత అందంగా చూపించారంటే, అండ్ యువర్ ఎమోషన్స్ అండి. చిన్న మీరు ఇందాక అన్నట్టు పాప పడుకున్నప్పుడు, ఓకే జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద సినిమాల్లో చూసేది ఏంటంటే పడుకోబెట్టేసి బ్లాంకెట్ కప్పేసి లైట్ ఆఫ్ చేసేసి ఒక కిస్ పెట్టేసి వెళ్ళిపోతారు. కానీ మీరు పాప తల మీద అది మురుతారు. అది ఎంత, అండ్ దట్ షాట్ వాజ్ సస్టైన్డ్. ఇట్ వాజ్ నాట్ లైక్ ఎ కమ్ అండ్ గో షాట్. దట్ మేడ్ మీ క్రై. జస్ట్ దట్ టచ్ మేడ్ మీ క్రై. దేర్ సో మచ్ ఎమోషన్ టు ఇట్. అది ఎంత న్యాచురల్ గా ఉంది. ఎందుకంటే లాట్ ఆఫ్ టైమ్స్ ఏదో మనం ఏడిపించేయాల్సిన అవసరం లేదండి. సంథింగ్ విచ్ టచెస్ యువర్ హార్ట్ విల్ మేక్ యూనో, చిన్న కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అది నీళ్ళు తిరగడానికి బాధే అవసరం. బాధ మాత్రమే ఎమోషన్ కాదండి. ఎనీథింగ్ యూ డోంట్ నో వై దట్ హ్యాపెండ్. ఇట్ జస్ట్ సమ్ ఎమోషన్ టచ్డ్ యు అంతే. అండ్ ఎమోషన్ ఈజ్ నాట్, మన వాళ్ళు ఎమోషన్ అన్నది, ఎమోషనల్ ఫిల్మ్ అంటే మన వాళ్ళు మైండ్ లో తెలియకుండా ఏమనుకుంటారంటే సాడ్ ఫిల్మ్ అనుకుంటారు. సాడ్ ఫిల్మ్, ఎమోషన్ ఇస్ డిఫరెంట్. యు ఫీల్ లవ్, యు ఫీల్ యాంగర్, యు ఫీల్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎమోషన్. అసలు ఆ మృణాల్తో ఆ సీన్ ఫస్ట్ టైం వెన్ యు సీ హర్ ఇన్ ద కెఫ్టేరియా, ఎవరో తెలిసిన అమ్మాయితో మాట్లాడుతున్న మీ ఎక్స్ప్రెషన్స్, తెలియని అమ్మాయి, ఎవరో తెలియని అమ్మాయి, ఎవరో somebody you just met in a cafe, okay thank you for saving my daughter, but then the way you were talking to her, but in my mind there's so much going on. So much going on. And when you watch again, it has to be convincing. It has to be like, it is there but not there. Yeah, it should be, and that's a very thin line. And then when things are revealed and you're so shocked, how did you even manage to do that? చాలా బాగా చేశారండి మీరు. There is no particular plan to understand those things. Either you feel it or you don't feel it. Once you feel it, it becomes easier. చిరంజీవి గారి గురించి మాట్లాడినప్పుడు చాలా మంది ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన వెనక ఎవరు లేరు, ఆయన కష్టపడి ఒక్కొక్క రాయి వేసుకుంటూ ఆయన పైకి వచ్చారు. అఫ్ కోర్స్ తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ అ హిస్టరీ. బట్ నాని విషయంలో కూడా the way you entered into the film industry also, you didn't have any big backing, you didn't have anybody pushing, or neither did you come from a macho man impact iddama lekapothe nenu oka action hero impact iddama. I'm not taking easy route andi. You did not. You want to take the most difficult route. And I think that will yield the greatest results always. It has. It has. And మీ సినిమాలు నోటీస్ చేస్తే జస్ట్ లాస్ట్ ఫ్యూ రీసెంట్ మూవీస్ చూస్తే, వెదర్ ఇట్ ఈస్ అంటే సుందరానికి ఆర్ శ్యామ్ సింగ్ రాయ్ ఆర్ ద వన్ బిఫోర్ ద జెంటిల్మెన్ ఉంటాయి, గ్యాంగ్ లీడర్, మీ క్యారెక్టర్స్ అన్నీ కూడా మీరు అన్నట్టు వెరీ డిఫరెంట్ పాత్ మీరు తీసుకుంటూ వస్తున్నారు. సో హౌ డిఫికల్ట్ ఆర్ హౌ ఈజీ ఇట్ ఈస్ టు కన్విన్స్ నాని విత్ ఎ మూవీ స్క్రిప్ట్? But if you understand me, it's like I am someone who believes in hero being one of us. Ante I believe in heroism. I believe in hero rising
ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు యూ హ్యావ్ టు రైజ్ అప్ టు ద సిచ్యువేషన్ అండ్ దెన్ యూ బికమ్ ద హీరో. యూ ఆర్ నాట్ హీరో విత్ యర్ మదర్, యూ నాట్ హీరో విత్ యర్ వైఫ్, యూ నాట్ హీరో విత్ యర్ గర్ల్ ఫ్రెండ్, యూ నాట్ హీరో విత్ యర్ కిడ్స్. యు ఆర్ అ ఫాదర్, యు ఆర్ అ హస్బెండ్, యు ఆర్ అ బ్రదర్. బట్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక సిచ్యువేషన్ వచ్చిన రోజు దెన్ యూ బికమ్ ద హీరో టు డీల్ విత్ ఇట్, రైట్? మన చాలాసార్లు మన సినిమాల్లో, మన స్క్రిప్ట్స్ లో ఏమవుతుందంటే ఓపెన్ చేయటమే హీరో, ఫ్రెండ్స్ హీరో అంటుంటారు, విలన్ కూడా హీరోని పొగుడుతుంటాడు, అందరూ హీరో హీరో. సో ఇట్స్ ఫర్ మీ ఇట్ షుడ్ బి రిలేటబుల్. యూ షుడ్ ఫీల్ లైక్ హిమ్, యూ షుడ్ సే దిస్ గైస్ లైక్ మీ. అండ్ ఇఫ్ యూ కుడ్ బి అ హీరో, అంటే నాట్ సినిమా ఇండస్ట్రీ లాగా కాదు అనేది, ఆ స్టోరీలో ఇఫ్ హీ కుడ్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్, ఇఫ్ హీ కుడ్ stand up to something, then I could also అని అనిపించాలి. And this can happen in different ways, in different genres, in different things, right? And that is when stories become real. That is when you relate to the story. So I kind of నన్ను అర్థం చేసుకుంటే నాకు తెలుసు నన్ను ట్రాప్ చేయడం ఈజీ. అండ్ ఇస్ నాని లుకింగ్ ఫర్ జస్ట్ లైక్ మీ హీరో క్యారెక్టర్స్ ఎలా అయితే లార్జర్ దెన్ లైఫ్ ఉండక్కర్లేదు, నార్మల్ గా ఉంటే చాలు. మీ హీరోయిన్ ఎలా ఉండాలి? లార్జర్ దెన్ లైఫ్ ఉన్నా సరే ఆ లార్జర్ దెన్ లైఫ్ కి రీజన్ ఉండాలి. వై లార్జర్ దెన్ లైఫ్? యా, లాజిక్ ఇన్ సినిమా. లాజిక్ ఇస్ నాట్, ఫర్ ఎగ్జాంపుల్ యు సీ హైనానా, దేర్ విల్ బి ఫ్యూ లాజిక్ స్కిప్స్ అక్కడక్కడ. అంటే లాజిక్ స్కిప్ అంటే మీకు చూపించినవి, అంటే అవసరం లేనివి అవి. సో వీ డోంట్ గో ఇంటూ దట్ డీటెయిల్స్. బట్ ఐఎమ్ సేయింగ్ టు హౌ డు యూ మేక్ బిలీవ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకే ఒక్కటి చూసారా మీరు సినిమా? చూసాను. ఒకరోజు ముఖ్యమంత్రి అవుతాడు తెలియదు, ఆప్షన్ ఉందో లేదు తెలియదు. బట్ అడ్రస్ లాయర్లు అందరూ ఒక మీటింగ్ పెట్టుకుంటే అదంతా కాదయ్యా, కుదురుతుందా కుదరదా అని అడుగుతాడు. అయితే సార్ అకార్డింగ్ టు ద అంటే వద్దు కుదురుతుందా అని అడుగుతాడు. కుదురుతుంది సార్ అంటే చాలు, నాకు అది ఇట్స్ నాట్ పాసిబుల్. But you addressed it, right? Then I kind of believe the idea a lot more strongly. Very wonderful example, timely. You're so spontaneous. No, but I didn't remember that. That is awesome. So, మీరు music ఎలా relate అవుతారు? Oh, music is, I think, big part of my life. అంటే నాకే కదా, I think for everyone, music is like medicine in so many ways. And even నాకు, if I'm alone, I think only thing I'll be doing is listening to music, because while you're listening to music, your understanding about cinema goes into the next level. Your understanding about your scenes, your understanding about your performances. My mind creatively works very well when I'm listening to music. ఇప్పుడు ఇలా నార్మల్గా మీరు నన్ను ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఐడియా చెప్పండి అని నన్ను అడిగాను అనుకోండి, ఇప్పుడు I might not be able to think of something immediately, but give me some music, come back 5 minutes later, I'll tell you 10 ideas. Wow. So it kind of elevates your mood. Elevates anyone's mood is what I feel. And like in general, only I think even in relationships or something, or like for example, even if a couple is going out on a date, imagine the same date without music and with music. I think it enhances anything. Yeah, so not just a song say. Background score is emotional. So many times I wish that in real life there's background score. Actually, I have one such question for you. So ఈ సినిమాలో హేషమ్ అబ్దుల్ వహాబ్ రైట్, చాలా బాగుందండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది, ఎక్కడ ఓవర్ డూ లేదు, ఎక్కడ అండర్ డన్ లేదు. Yes, every emotion was lifted up in music. పాటలు అయితే భలే బాగున్నాయి, అసలు చాలా చాలా బాగున్నాయి. అండ్ యువర్ సమయమా ఇస్ జస్ట్ మా రేడియోలో ఒక రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఎవ్రీ డే ఆల్మోస్ట్ జస్ట్ కీప్స్ గోయింగ్. చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్. యు వాంట్ టు టాక్ అబౌట్ సాను జాన్ వర్గీస్ అంటే he did Jersey, he did Shyam Singh Roy, and he did Haina. చాలా బాగుందండి. All 3 films are my one like more special films in my career. అవును, పోయిటరీ లాగా ఉంది చాలా షార్ట్స్ లో. Felt like a poetry. Yeah. Very and beautifully he's done. a storyteller, and being a DOP, it's not about him doing his job very well, or na cinematography ela undo chupistanani. That's not the attitude of his. He becomes a tool to the director, and I love those technicians who are not about themselves, who are about team cinema. Players. Yeah, who are team players, and with every frame he should tell a story. He should enhance the emotion of that particular frame. So I think Sanu John Varghese is brilliant at it. Yeah, definitely. And my papa, she is just చాలా scenes లో she just ate she's it. the star of the film. కదా? తర్వాత then comes me and Mrinal. లేదు మీరు just being humble అండి, మాకు ఫస్ట్ నానియే, తర్వాత అందరూ వస్తారు. Mrinal also did a fantastic job. చాలా ఆవిడ ఎస్పెషలీ హాస్పిటల్ లో బేబీ ఇంక్యుబేటర్ లో ఉన్న సీన్ అసలు అన్కంట్రోలబుల్
Yeah. we were crying. Yeah. People who were watching, Yeah, and yeah. she did so good, and you were, this is exactly how husband will be Correct. అన్నట్టుగా చేశారు Correct, మీరు కూడా. correct. చాలా చాలా బాగుంది. నాకు ఇప్పుడు కూడా when I think of the scene, I'm Yeah, very it's heavy, emotional. yeah. You were so beautiful. Thank you. Is there anything that you want to talk about the movie before we go to the final segment? I've taken a chance with Hi Nana. Lot of people told me ఈ మధ్య ఇలా లవ్ స్టోరీస్ చూడట్లేదు, అది కూడా డాటర్ తో యూనో ఇంత ఎమోషన్ తో. ఇప్పుడు అన్ని ఇట్స్ యూనో విల్ డూ అ ఫన్ ఫిల్మ్, ఎంటర్టైనర్ ఆర్ యాక్షన్ అంటే ఐ టుక్ అ ఛాన్స్. I said You did. I said yeah, there is that threat, but I believe in the story, I believe in my audience, and today looking at all their response and love, I feel like they proved me right kabatti. Yeah, we will keep proving If you right. anything, Please I'll keep have to doing thank such you, movies, yes, and sir. we need these kind of movies. Thank We you need so you much. to do such Thank roles. you, thank you. And డైరెక్టర్ గా నాని గారి అవతారం ఎప్పుడు త్వరలోనా? లేదండి, అస్సలు ఆల్ దట్. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ అ వెరీ గుడ్ ఆడియన్స్, ఐ ఫీల్, ఐ థింక్ ఆల్ ఆఫ్ దట్ మై సినిమా నాలెడ్జ్ ఐ వాంటెడ్ టు హెల్ప్ మై పర్ఫార్మెన్సెస్, హెల్ప్ మీ పిక్ గుడ్ ఫిల్మ్స్. బట్ ఇంత లవ్ వస్తున్నప్పుడు ఈ సినిమాల నుంచి దీనికి బ్రేక్ ఇచ్చి నేను వెళ్ళి డైరెక్షన్ చేయడం, ఐ డోంట్ థింక్ ఇస్ అ వైస్ కాల్. ఓకే, గ్రేట్. అండ్ వీ వాంట్ విష్ ఎవ్రీథింగ్ మీరు చూస్ చేసుకున్నంత మీకు సక్సెస్ అవ్వాలి. నాని, డస్ మూవీ మేకింగ్ హ్యావ్ process law, is there any social responsibility for the movie makers or the people that are in it, or you think it is just for the sake of entertainment నిజం value? చెప్పాలంటే ఉందనుకున్న వాళ్ళకి ఉంది, లేదనుకున్న వాళ్ళకి లేదండి. దేర్ ఇస్ నో సెట్ రూల్. There is no such rule. What is your take? నాకుంది. ఐ ఫీల్ రెస్పాన్సిబుల్. Okay, that's all we wanted to know. అంతే. And I heard something happened to your leg. నేను జస్ట్ రిలీజ్ ముందు ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతి వెళ్ళాను, దర్శనంకి వెళ్ళాను. దర్శనంకి మెట్లు ఎక్కుతూ వెళ్ళాను కాలినడకన. ఆ రోజు ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉండింది, వర్షంలో తడుచుకుంటూ ఎక్కుతూ వెళ్ళాను. ఆ రాళ్ళు, ఆ మెట్లు చెప్పులు లేకుండా ఎక్కుతాం కదా మనకి, ఏదో రాయి గుచ్చుకుంది. సరే గుచ్చుకుందని వదిలేసాను. వాట్ a couple of days later I think it became an infection, and then they actually cut it and put stitches and all. Wrong timing. But I think the excitement to meet all of you, I'm ignoring that. Yeah. Is it still painful, hurting? Yes, slightly. I'm on painkillers, so it should be fine. So you're on the path to recovery. Yeah. A set of questions. So are you a Nana's boy or Amma's boy? Amma's boy. Amma's boy. మీ నాన్నగారు మీకు ఇచ్చిన మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ ఏం గుర్తుంది మీకు? That my understanding that if you do good, it will come back someday. Okay. You might lose today, and it might look like a wrong call, but it will all come back to you. How has becoming a Nana changed your life? No, in every which way. More responsible and more Every which way. And every thought, every plan, every decision, no, it starts with that. Yeah. కదా. సో మీరు రేడియోలో కూడా మీకు కనెక్షన్ ఉంది కాబట్టి, రేడియో, టీవీ, పాడ్కాస్ట్, యూట్యూబ్, మీమ్స్, ఆర్ రీడింగ్ అ బుక్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ పాస్ టైమ్? Actually, none of this. No, it's cinema. That was the intention. Intentionally we didn't give you that option. Yeah, I know, I realized. Yeah. Okay. నేను హాయ్ నాన్న నాని కోసం చూడాలా, మృణాల్ కోసం చూడాలా, పాప కోసం చూడాలా? మంచి సినిమా కోసం చూడండి. Wow. Okay. Okay, this is a little personal question, maybe, if you don't mind. What do you call your wife? Anju. What does she call you? Nana. Okay. Asal, that is one beautiful thing, and every time Mrinal comes to you, she says, "Hi, Nana." That is so cute. And చాలా చాలా బాగుంది. What's your cheap thrill? It's cheap thrill and online. It's sometimes when someone don't know that you're there and they're talking about your work or cinema, I like to listen to it. Because we meet a lot of people who are obviously nice, say nice things. లేను అని తెలిసినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? సో మన్మధుడి సినిమాలో లాగా ప్రతి మనిషికి మైక్ పెట్టాలి అండర్ ద టేబుల్. And we know you as eager person, but is Nani a dog person or a cat person? Dog person. Dog person. Okay. And one piece of advice to all nanas. One piece of advice to all nanas. ఎక్కువ ఆలోచించకండి. Don't stress so much about the kids. Let them be. Yeah, they'll be fine and you'll be fine. Thank you for that advice, Andy. Yeah, because I am like that. I needed that advice, but I'm telling them. Okay, good. Yeah, I stress too much, and now slowly realizing I shouldn't, but again I can't help it. Like Sadhguru says, mana advice work let them. Yeah. Nice. Amma's papannam or wife's culinary adventures? What's your preference? Amma's papannam. Wife is not very కుకింగ్ లోకి అంత తనకి తక్కువ. ఓకే. బిర్యానీ, ఇరానీ చాయ్ ఆర్ పులిహోర, బొబ్బట్లు? వాట్స్ యువర్ ప్రిఫరెన్స్? పులిహోర, బొబ్బట్లు.
Staying in or going out for parties? Staying in. Great. Okay, so that ends our rapid fire sort of Perfect. questions. Yeah.